అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇక అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడే చిన్నుని స్కూల్ నుంచి అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇక చిన్నుని ఫ్రెష్ అప్ చేయించి బిస్కెట్స్ అయితే ఇచ్చాను. చిన్నుకి తింటున్నాడు. ఆయనైతే మక్కలు అయితే తీసుకొచ్చారు, స్వీట్ కార్న్ మక్కలు. ఆల్రెడీ మేము మార్నింగే వేయించుకొని అయితే తినేసాము. ఇక చిన్నుకైతే ఒక కంకి అలా ఉంచేసాను. వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా పెడదాము అని చెప్పేసి ఇవైతే వేయించుకుంటున్నాను నేను ఇప్పుడు. నాకు మక్కలు అనగానే ఒక ఇన్సిడెంట్ అయితే చాలా అంటే చాలా గుర్తుకొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అయితే మాకు పెళ్ళైన కొత్తలో స్వీట్ కార్న్ తీసుకొచ్చారు మా ఆయన. తీసుకొచ్చిన తర్వాత నేను మక్క గ్యారెలు చేద్దామని చెప్పేసి గ్రైండర్ అయితే పట్టేసి మక్క గ్యారెలు చేశాను. అసలు ఒక్కటి కూడా రాలేదు. అందులో అన్నీ ఇచ్చుకపోయినాయి. అసలు నాకు తెలియదు, నార్మల్ మక్కలతోని మక్క గ్యారెలు చేస్తే వస్తాయి పర్ఫెక్ట్గా, కానీ స్వీట్ కార్న్ మక్కలతోని మక్క గ్యారెలు చేస్తే అస్సలు రావు అని చెప్పేసి నాకు ఆ రోజే తెలిసింది. ఇక నేను వేరే వాళ్ళని అడిగాను, ఇలా అస్సలు రావట్లేదు గ్యారెలు అని చెప్పేసి అడిగితే వాళ్ళు అన్నారు, స్వీట్ కార్న్ మక్కలతో రావు, నార్మల్ మక్కలు లోకల్ మక్కలతోనైతే మక్క గ్యారెలు మంచిగా వస్తాయి అని చెప్పేసి చెప్పారు. ఇందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా. ఆయిల్ వేసుకొని కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా వేయించుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అసలు. చిన్నుకైతే నేను ఈవినింగ్ అయినా లేకపోతే మార్నింగ్ స్కూల్కి స్నాక్స్కి అయినా అప్పుడప్పుడు ఇవే పెడుతూ ఉంటాను. చిన్నుకి స్వీట్ కార్న్ మక్కలు అంటే చాలా ఇష్టం. అయితే చిన్ను కడుపులో ఉన్నప్పుడు, నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు చాలా మంది అన్నారు స్వీట్ కార్న్ కంకులు తినొద్దు, బేబీ ఎదుగుదల అస్సలు ఉండదు అని చెప్పేసి చాలా మంది అన్నారు. కానీ మనం ఇంటాం, అసలు తగ్గేదే లేదు. నాకైతే ఏదైతే తినద్దు అని చెప్పేసి అంటారో అదే తినాలనిపించేది. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అడిగాను, డాక్టర్ తినచ్చా అని చెప్పేసి అడిగితే, స్వీట్ కార్న్ తినచ్చా అని చెప్పేసి అడిగితే, ఏం కాదమ్మా, ఏం టెన్షన్ లేదు, తినచ్చు అని చెప్పేసి అన్నది. చాలామంది అలా అపోహ పడుతూ ఉంటారు, ఇది తింటే ఏమవుతుందో అని చెప్పేసి. అంటే వాళ్ళే అనుకుంటారు అనమాట, మనకు చెప్తారు, మనం కూడా నమ్మేస్తాం. డాక్టర్ను వెళ్ళి అడిగిన తర్వాత డాక్టర్ చెప్తుంది ఏది తినాలో ఏది తినద్దు అని చెప్పేసి. డాక్టర్ చెప్పిన తర్వాత అవి పాటించండి. మేబీ అందరూ మంచిగా 31st ఎలా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఇక అమ్మకైతే ఏది లేదు, ఇంట్లో తినడం పడుకోవడము అంతే. నేను హాస్టల్లో ఉండేదాన్ని. కరీంనగర్కు నేను వచ్చిన తర్వాత హాస్టల్లోనే ఉండి కాలేజ్ చేసేదాన్ని. ఇక హాస్టల్లో ఉన్నప్పుడైతే మంచిగా 31st చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం మా రూమ్మేట్స్ అందరం కలిసి. ఇక ఇప్పుడు ఏమంటే పెళ్ళి అయిందో అసలు ఏది లేదు, ఏ సెలబ్రేషన్స్ కూడా లేవు. ఇక తినడం, పిల్లలను చూసుకోవడం, పడుకోవడం అంతే. లాస్ట్ ఇయర్ ఏమో ఒకసారి కేక్ అయితే కటింగ్ అయితే చేసాము ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత. ఇక మరి ఈ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు. ఏం ప్లానింగ్స్ అయితే ఏం లేవు. మేము ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, అలా సెలబ్రేట్ చేసుకోవాలి అని అయితే ఏం లేవు. పేరుకి కొత్త సంవత్సరం అయినా కూడా రోజులైతే ఏమీ మారవు. పేరుకే కొత్త సంవత్సరం. యాక్చువల్గా ఏంటంటే మనకు ఉగాది కొత్త సంవత్సరం. ఇక అందరూ ఇదైతే సెలబ్రేట్ చేసుకుంటారు. మక్కలు అయితే మంచిగా వేగిపోయాయి. కొంచెం లైట్గా వేస్తాను. చిన్ను ఎక్కువ కారం కూడా తినడు. కొంచెం కారం వేసిన అంటే అసలు అమ్మో మమ్మీ కారం అవుతుంది నాకు, నేను తినా అని చెప్పేసి అంటాడు. కొంచెం కారం అలవాటు చేద్దాము అని చెప్పేసి అనుకున్నా సరే అస్సలు అలవాటు చేసుకోడు. ఇక అలవాటు అయిపోయింది వానికి చప్పగా తినడము. ఇవి తినిపించేసి ఇక హోంవర్క్ అయితే ఉంది, వాడికి హోంవర్క్ చేయించాలి. నేను కూడా కొంచెం టీ పెట్టుకొని టీ అయితే తాగాలి. మేమైతే అసలు మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ అసలు ఏం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమే కాదు. నా బర్త్డే అయినా మా ఆయన బర్త్డే అయినా కూడా, అసలు మా యానివర్సరీ అయినా కూడా అసలు ఏం సెలబ్రేట్ చేసుకోకపోదుము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు సెలబ్రేట్ చేసేవాళ్ళు లేరు, మనకు చేయలేదు. ఉన్నా కూడా
అలాగే ఇప్పుడు కూడా అలానే అయిపోయింది, అసలు చేసుకోకపోయే వాళ్ళం. ఇక రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాము సెలబ్రేట్ చేసుకోవడం. అది కూడా ఇక యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకున్నాం కదా, ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది అని చెప్పేసి. మంచిగా వేగినాయి మక్కలు, సగానికంటే ఎక్కువ మక్కలు చిన్నుకైతే పెట్టేశాను. అమ్ముల తల్లి పడుకుంది ఇద్దాము అంటే, ఇక ఇవి కొన్ని అయితే అమ్ముల తల్లి కోసం అయితే తీసి పక్కనైతే పెట్టేశాను. చిన్నుకైతే దగ్గులేసింది బాగా, అయినా సరే పెట్టద్దు అని అనుకున్నా. స్వీట్ కార్న్ తింటే మళ్ళీ ఎక్కువ అవుతుంది దగ్గు, కానీ చిన్ను చూసిండు, కంకులు తీసుకొచ్చింది. ఇక మార్నింగే చెప్పెళ్ళిండు నాకు స్నాక్స్ పెట్టు మమ్మీ మార్నింగ్ అని చెప్పేసి, అంటేనే వేరే పెట్టాను స్నాక్స్. ఇక ఇప్పుడు కూడా పెట్టకపోతే వాడు నన్ను పొట్టు కొడతాడు, అందుకని చెప్పేసి ఇక వేయించి అయితే పెట్టాను. ఇదన్న అంటే చాలు అంతే, అది కావాలి అంటాడు ఖచ్చితంగా. వీడనే కాదు, పిల్లలు ఎవరైనా అంతే, ఏదైనా కావాలంటే అది కావాలంతే. కానీ దగ్గులేస్తే మాత్రం నార్మల్గా లేవట్లేదు, దగ్గుకుంటూనే బెడ్లో వామిటింగ్ అయితే వేసేసుకుంటున్నాడు. మొత్తం నంజే చూపించాము మేము డాక్టర్కి. ఎందుకు మరి ఇంత నంజ వస్తుంది సరే అని చెప్పేసి అడిగితే, తిన్న ఫుడ్డే అలా వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం ఏం లేదమ్మా అని చెప్పేసి చెప్పారు. మక్కలు వేయించిన కదా బాగా ఘాటొస్తుంది. రైస్ అయితే పెట్టేశాను, ఎందుకంటే చిన్ను స్కూల్కి వెళ్తున్నాడు కదా, తొందరగానే వచ్చి రాగానే మమ్మీ నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అందుకని చెప్పేసి రోజు తొందరగానే రైస్ అయితే పెట్టేసి తినిపించేసి పడుకోబెట్టేస్తాను. ఇప్పుడైతే చిన్ను హోంవర్క్ అయితే రాస్తున్నాడు. రేపైతే చిన్ను వాళ్ళ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అయితే ఉంది, మరి ఏం చెప్పలేదు. ఫుడ్ అంటే ఈ ఐటెం చేసుకురండి అని చెప్పేసి అయితే ఏది కూడా మెన్షన్ చేయలేదు, డైరీలో చెప్పడం కూడా చెప్పలేదు. మరి ఇక రేపైతే హాఫ్ డే అనుకుంటా, మేబీ స్కూల్కి అయితే పంపించాలి. ఇక మొన్ననే సీరియల్గా హాలిడేస్ రావడంతో స్కూల్కి అయితే సాటర్డే రోజు స్కూల్ ఉండే, కానీ మేమే పంపించలేదు, విలేజ్కి అయితే వెళ్ళాం కదా. చిన్నుకైతే రీసెంట్గా ఈ టేబుల్ మెట్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే చిన్నది తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాం, చిన్న టేబుల్ మెట్ కింద కూర్చొని రాసుకోవస్తుంది కదా, అదైతే తీసుకుందాం అనుకున్నాం. కానీ ఇక ఇది తీసుకోవాల్సి వచ్చింది. బాగుంది టేబుల్ మెట్ అయితే. దీని కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ అలా పడింది. ఇక ఇది వచ్చిన కాడ మా చిన్ను దీనిపైననే చేస్తూ ఉంటాడు హోంవర్క్. చిన్ను బాగుందా, నచ్చిందా నీకు టేబుల్ మెట్? ఇది రావడమే ఆలస్యం, ఆల్రెడీ దీన్ని కింద మొత్తం అది స్టిక్కర్ వస్తుంది కదా, మొత్తం కవర్తో ప్యాకింగ్ చేసేసి వస్తుంది కదా, అది మొత్తం ఆల్రెడీ చింపేసిర్రు మనోళ్ళు. హ్యాపీ బర్త్డే మొన్న అయిపోయిందని చెప్పాలా? మా చాక్లెట్స్ ఇచ్చినావు మన సబ్స్క్రైబర్స్కి అందరికీ? ఇవ్వలేదు. ఇవైతే కొత్త బియ్యం, మా చేనులో పండించిన బియ్యం. ఇక తొందరగా గంజి పట్టేస్తుంది అన్నానికి, అందుకని చెప్పేసి గంజి పాడేస్తే ఏమొస్తుంది అని చెప్పేసి వంపాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని తాగాలి, బాగుంటుంది గంజి. నేను చిన్నగా ఉన్నప్పుడు తాగేదాన్ని. ఇంకా మీరు ఎవరైనా తాగిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గంజి తాగడం వలన ఏంటంటే మనకు మొహం పైన తెల్ల మచ్చలు అవుతూ ఉంటాయి కదా, అవి అయితే తక్కువైపోతాయి. అది మనం పండించిన రైస్ గంజి తాగితేనే తగ్గిపోతాయి, లేదంటే లేదు. మనం నార్మల్గా బయట కొనుక్కొచ్చుకుంటాం కదా రైస్, ఆ రైస్తోని గంజి తాగితేనైతే అసలు తగ్గవు. ఈ రైస్ గంజి తాగితే తగ్గిపోతాయి. చిన్నుకు చిన్నగా ఉన్నప్పుడు కైతుండే, ఇక మా అత్తమ్మ ఇలానే పంట గంజి తాగిపించాలి అని చెప్పేసి అంటే తాగిపించే వాళ్ళం. మా మేనత్త చెప్తే తాగిపించేదాన్ని నేను. తక్కువైపోయినాయి తెల్ల మచ్చలు. మార్నింగ్ అయితే దొండకాయ ఫ్రై చేశాను. ఇక నేనైతే మార్నింగ్ అన్నం తినను, డైరెక్ట్గా చాయ్ తాగి మళ్ళీ డైరెక్ట్గా లంచ్ చేసేస్తాను, మళ్ళీ నైట్ తింటాను అన్నం.
అంతకుముందు పెళ్ళి కాకముందు అసలు దొండకాయ కర్రీ అంటేనే నాకైతే ఏడుపు వచ్చేది. అసలు నిజంగా నాకు నవ్వుతుంది ఇప్పుడు. కానీ మస్తు ఘోరంగా అంటే ఘోరంగా అసలు దొండకాయ అంటేనే దొండకాయ తినకపోయేదాన్ని, పాలకూర తినకపోయేదాన్ని, సొరకాయ తినకపోయేదాన్ని, టమాటా తినకపోయేదాన్ని, అసలు క్యాబేజీ తినకపోయేదాన్ని, కాలీఫ్లవర్ తినకపోయేదాన్ని. ఇవన్నీ కూడా రాను 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 పెళ్ళి అయిన తర్వాత అన్నీ ఆటోమేటిక్గా అలవాటు అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఓకే అన్నీ తింటున్నా. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనన్నమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, మేముండాలి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. లవ్ యూ.